మేము ఊర్లో 2 ఎకరాలు ఉండగా 2 ఎకరాలే ఉంది. 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఒక్క కొడుకు కోసము ఇది కొన్నాము. ఆయన వండుకొని అమ్మిన ఆయన వస్తలేడు. నా కొడుకే ఒక్కడే కష్టపడి కొనుక్కున్నాం, రేకులు వేసుకున్నాం, ఇంకా లోను తీసుకున్నాం, ఇంకా కట్టుకోనే లేదు. మేము ఇంట్లోకి వచ్చి కిరా ఇంట్లోనే ఉన్నాం. కట్టుకోక ముందుకే కూల కొడుతుండ్రు. ఆయనకి ఎందుకు న్యాయం అవుతుందో ఏమో. మేము ఆ దేవుడి కన్నా న్యాయం లేదు. ఎన్ని చేసుకుంటాం. నా కొడుకు ఇష్టపడే రేకులు ఇల్లు అయినా నిమ్మలంగా ఉంటాం అనుకొని మేము ఇంత కష్టపడితే ఇదివరకు ఒకసారి వచ్చింది, కొంచెం అంతనే కూల కొట్టిపోయింది. ఇది మీది లేదు అని అన్నారు. అందుకే మేము నిమ్మలంగా ఉన్నాం. లేకపోతే అయినా ఇది కోట్లనే ఉన్నదంట. ఆ భగవంతుడు కోట్లనే వేసిండు. అది తిరుగుతా ఉండు నా కొడుకు కష్టపడి తినక నిన్న 2 గంటల దాకా తిరిగేసి వచ్చిండు. రాత్రి వచ్చి తెల్లరగట్ల వచ్చి చెప్తానే ఉన్నారు. మేము ఊరికొస్తానే ఉన్నాం. వీడికి పండుకున్న వాళ్ళం పండుకున్నట్టే లేచి వచ్చినాము. ఆ దేవుడికి అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు న్యాయం లేదు? అమ్మినోడు చచ్చిపోలే. అమ్మినోడు నేను పెద్ద పెద్దల దగ్గరికి పోయినమ్మా, వాడు ఏం చేస్తలేరు, వాడు ఇంటలేడు అని అంటుండు. అమ్మినోడు ఉన్నాడు, వస్తూనే లేడు. అమ్మినోడు కూడా మా దగ్గరికి లక్షలు పెట్టి కొనుక్కొచ్చినాం. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్ముకున్నాం. నా కొడుకు పిల్లలు, నా కొడుకు, నా కోడలు, మేము ఒక్క పూట తింటే ఒక్క పూట తింటాం. ఇది చేయబట్టుగా దీని లోన్ కట్టబట్టుగా నా కొడుకు తిరగరా బాధలు తిరుగుతుండు కోర్టు కోసం. కోట్ల తలగబడ్డది అనేసి. రజనీకాంత్ రెడ్డి సాయేశ్వర కాలనీ ఇది మేము రీసెంట్ కొనుక్కున్నాం. 1 year అవుతుంది కొనుక్కొని. వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చారు. పొద్దున 5 గంటలకి వచ్చారు. కాల్ చేయండి ఇదంతా 1 సర్వేలో వస్తుంది, 1 సర్వేలో వస్తుంది. మాకు ఏం నోటీసులు ఇవ్వలేదు. కనీసం పొద్దున వచ్చేసి కొలగొట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 1 సర్వేలో వస్తుంది, 1 సర్వేలో సీలింగ్ ల్యాండ్ ఉంది. 1 సర్వే ఎక్కడ ఉందో తెలియదు మనకి. 1 సర్వేలో ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు. మరి 200 గదాలే వస్తా అంటే 1 సర్వేలో ఉన్న అన్ని కొలగొడుతున్నాం మేము. 1 సర్వేలో ఉన్న మొత్తం అన్ని ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో 1 సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అని చెప్పట్లేరు మాకు. 1 సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉంది, ఎంత ఉంది, వాళ్ళు ఏమో ఈ హద్దులు పెట్టలేదు, కనీసం ముందు చెప్పలేదు. తర్వాత కనీసం కూలగొట్టి కనీసం సామాన్లు చదువుకొని కూడా టైం ఇవ్వట్లేదు. కాల్ చేయండి అని మొత్తం అంతా లైన్ అంతా కూలగొడుతూనే ఉన్నారు. మొత్తం మేము సుఖేందర్ రెడ్డి సార్ దగ్గర కొన్నాం. మేము కొన్నది 220 గజాలు. ఇది ఒక్క ప్లాటే నేను కొన్నాము. ఈ హైడ్రా వాళ్ళు ఇవాళనే వచ్చారు. పొద్దున 5 గంటలకు 5:30కు వచ్చి రాగానే ఫోన్ చేశారు మాకు. ఈ షాప్లకి నెంబర్ చూసి ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే వస్తూనే ఉన్నాం. మేము వచ్చే వరకే కూలగొడుతూనే ఉన్నారు వాళ్ళు. కనీసం సామాన్ జరుగుతుంది 1 day 2 days అన్న టైం ఇవ్వండి. కనీసం మాకు నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం ఒక రోజు ముందన్న చెప్పారా? ఒక సామాన్లు చదువుకోవాలి కదా. మాకు పర్మిషన్ ఉంది, 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ ఉంది, హౌస్ ట్యాక్స్ కడుతున్నాము. మొన్న రీసెంట్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నారు మాతోని. 5 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం. హౌస్ నెంబర్ ఉంది, G+1 పర్మిషన్ ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చింది కదా మాకు. పర్మిషన్ వాళ్ళే ఇచ్చారు, కట్టుకోమని వాళ్ళే ఇచ్చారు. హౌస్ ట్యాక్స్ కట్టించుకుంటారు సంవత్సరానికి. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. కరెంటు బిల్లు ఉంది, మోటార్ నల్ల బిల్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళే మీటర్ పర్మిషన్ ఇచ్చారు, మీటర్లు ఇచ్చిర్రు, పర్మిషన్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిర్రు. LRS కట్టినాం, ఫుల్ LRS కట్టినాము, పర్మిషన్ తీసుకున్నాము. పర్మిషన్ తీసుకునే కట్టుకున్నాం మేము. ఇంత ఘోరమా? వాడు ఈ హైడ్రా అని అంటే వాడు కనీసం నోటీస్ ఇవ్వాలి, ముందు చెప్పాలి. కట్టుకున్న ఇళ్ళు కూర్చొద్దు అని చెప్పిర్రు హైకోర్టు ఏమో. ఇప్పుడు కట్టుకున్న ఇళ్ళు హౌస్ నెంబర్లు ఉన్నాయి, 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాం మేము. కనీసం కొంచెం ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా షాపులు అన్ని కాల్ చేయండి అనేసి 5 నిమిషాలు ఎట్లా కాల్ చేస్తారు? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు టైం ఇవ్వాలి. నోటీసులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కనీసం 2-3 రోజులు, 1 రోజు 2 రోజులు టైం ఏంటి కూడా ఇవ్వట్లేరు వాళ్ళు. నమస్తే. ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని వ్యతిరేకిస్తూ పేదల ఇండ్లు ఎందుకు కూలుస్తూ ఉన్నారంటూ కూడా ఇక్కడ కొంతమంది లోకల్ నాయకులు కూడా వచ్చి పేదలకు అండగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏం జరుగుతుంది ఫిర్జాదిగూడలో, ఎందుకు కూలగొట్టారు అన్న? ఇది ఈ శవాల గడ్డ అని మొదటి నుంచి అంటారు. ఇది చాలా ఏళ్ళ నుంచి, మేము పుట్టక ముందు నుంచి ఇది బొందలగడ్డ అంటారు. ఇది ఎప్పటిలాగానే లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చారు. లేఅవుట్కి పర్మిషన్ MROకి తెలియదా, మున్సిపాల్లో తెలియదా, కమిషనర్, టౌన్ ప్లాన్ అందరికి తెలిసే ఇది లేఅవుట్ సంతకాలు పెట్టాలి. నువ్వు గ్రేవ్యార్డ్ కూలగొడుతూ చూసి కూడా సంతకాలు ఏ విధంగా పెట్టారు? ఫస్ట్ వాళ్ళను జుట్టు పట్టుకొని, కాలర్ పట్టుకొని ఫస్ట్ దీనికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని, ప్లస్ ఇది లేఅవుట్ కొట్టిన వాళ్ళని, వీళ్ళందరినీ ఈ గరీబులు రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది పిల్లల పెళ్ళిళ్ళ కోసమని, పిల్లల భవిష్యత్తు కోసమని, జాబ్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఇవన్నీ జమ చేసుకొని ప్లాట్ కొన్నారు. ఇలా నీవు వచ్చి మధ్యలో ఊరికొచ్చి మొత్తం కూలగొట్టేస్తున్నావు. దాన్ని ఎక్కడో న్యాయం అవుతుంది? మీరు పర్మిషన్ ఇవ్వకముందు ముందు ఆపాల్సింది ఉంటాయి. నోటీసులు కూడా ఏమి ఇవ్వకుండా నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు కాదు, వాళ్ళు ఎవరికి చెప్పలేదు.
సర్వే నెంబర్ 1 సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్ ప్రతి ఒక్కరు తెలుసు. అందులో పర్మిషన్ ఎట్లా ఇచ్చింది గవర్నమెంట్? పర్మిషన్ ఇల్లు కట్టేదాకా ఏం చేసింది? ఇల్లు కట్టినాక ఎందుకు కూలుస్తున్నారు? ఇల్లు కట్టుకుంటే ఎంత నష్టపోతారు? మధ్యతరగతి కుటుంబాలు ఇవి. రోజు పని చేసుకుంటే కానీ గడసని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇలా కూలగొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు చదువుకించుకోవాలా, పిల్లల పెళ్ళిలోకి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఇడిచినది గవర్నమెంట్ ఇవాళ. ఎటు తిరిగి మరి ప్రజలే కదా ఇబ్బంది పడేది. మేయర్ సొంతం చేసుకోవడం కోసం కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిర్వాహకాలు ఇవన్నీ. ఇవాళ మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరో చిన్న చిన్న కట్టుకోవాలన్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాళ్ళు రోడ్డు మీదకి ఇడిచేదే వీళ్ళకు ఉన్న పని. ఇంకోటి హైడ్రాక్ చేస్తుంది మంచి పని, అది గ్రహాడు ఇడిపించింది చాలా సంతోషం, ఇది న్యాయమైంది. కానీ కొన్ని ఇండ్లు కూలగొట్టిస్తున్నారు, అది తప్పు. పర్మిషన్ ఇచ్చినాక ఇల్లు కట్టినాక కూలగొట్టడం తప్పు, అది ఆపేయాలి. ఇంకోటి ఇదే ఫిర్యాదిగూడలో చెరువులు కబ్జాలైనాయి, మట్టి ఓచురు, బస్సుల పార్కింగ్ ఉంది. అవన్నీ ఎంఆర్ఓకు కానీ అందరికి చాలాసార్లు మేము పెట్టుకున్నాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ. చెరువులో 6 ఫ్లోర్స్ ఎల్ఆర్ తీసి కడుతున్నప్పుడు వాళ్ళకి కనపడట్లేదా? అంటే గరీబోలే కనపడతా. ఆడ నీకు దగ్గర 100 కోట్ల ప్రాపర్టీ నీకు గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు కబ్జా చేస్తున్నారు. హెచ్ఎండి అని 60 ఎకరాలు హెచ్ఎండి చేసింది, అలా 50 ఎకరాలు, మిగతా 10 ఎకరాలు ఎక్కడ పోయింది? మిగతా ఇదే నాయకులు కబ్జాలు పెట్టుకొని చుట్టుముట్టు గోడలు పెట్టుకొని కూర్చున్నారు. మీకు ఇంత దమ్ము లేదా? మరి ఆ నాయకులు కట్టుకున్న అవి గుల్లగొట్టండి. 62/1 చుట్టుముట్టు 10-11 ఎకరాలు కబ్జా చేసుకొని వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. మీకు అది కూల్చారు. అప్పుడు ప్రజల లోపల ప్రతి ఒక్కరు తెలుస్తుంది, అరే గరీబంది కూలుస్తారు, ఉన్నది కూలుస్తలేరు, ఎవరైతే అపోహలు ఉన్నా అవి పోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ గవర్నమెంట్ ప్రాపర్టీ ఎక్కడున్నా మీరు కాపాడాలి. కానీ ఇండ్లు కట్టుకున్న కూలవటం అది మంచిది కాదు. పర్మిషన్ ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళకు వసూలు చేసి ఇస్తారని నేను ఆశిస్తూ ముగించుకుంటాను. ఇప్పటివరకు హెడ్రా కూడా పేదల ఇండ్ల మీదకి వస్తుందంటూ కూడా బాధితులు చెప్తా ఉన్నారు. అదే ముఖ్యమంత్రికి అన్నకొక న్యాయం మాకొక న్యాయం అని ఇవాళ ఈ బాధితులు మాట్లాడారు. అవును, ఇవాళ సీఎం వాళ్ళ తిరుపతి రెడ్డి సీఎం వాళ్ళ బ్రదర్ అవుతాడు. ఆయన గత సంవత్సరం కింద చెప్పారు హైడ్రా తిరుపతి రెడ్డి కూలుస్తుంది, తిరుపతి రెడ్డి కూలుస్తుంది, అదేదో ఫాతిమా కాలేజీ కూలుస్తుంది, అది కూలుస్తుంది. అవి నోటి మాటలే అండి. అవి ఎక్కడ కూలుస్తున్నాయి? తిరుపతి రెడ్డి ఇంటికి ఎన్నడో ఇచ్చారు మరి నోటీసులు, అది ఇంకా కూలలేదు. ఈడ మామూలు ఉంది ఏంటి, రాత్రి చెప్తే పొద్దున కూలుతుంది. ధనవంతుంది, అది ఆ నుంచే డబ్బులు వచ్చి వాళ్ళని కొనేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కొన్ని ఆగినాయి. అలాంటివి ఏమి తేడాలు చూడకుండా హైడ్రా అనేది ఇలా కొంతమంది లోపల మంచి అభిప్రాయం ఉంది, దాన్ని అట్లనే ఉపయోగించుకోవాలి. కానీ ఇండ్లు కట్టిందని ఖచ్చితంగా ఇండ్లు అమ్మినోనికి, జాగా అమ్మినోని కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళతో డబ్బులు వసూలు చేసి అదే వాళ్ళకు అప్పగిస్తే చాలా సంతోషం అని కోరుకుంటారు. వెసులుబాటు కల్పించకుండా ప్రభుత్వం హైకోర్టు కూడా చెప్పింది, సో స్థావరాలు ఉంటున్నటువంటి ఇండ్ల జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. మరి అదే జరుగుతూ ఉంది సిచ్యువేషన్. స్థావరాలు ఎక్కడండి? నోటీసులు లేవు. చక్క వచ్చి ఇంట్లో పండుకున్న వాళ్ళని లేపకుండానే కూలగొడుతుంటే ఏడ స్థావరాలు ఏడ చూపిస్తున్నారు? మరి కోర్టులు, చట్టాలు, ప్రభుత్వాలు ఎందుకు మరి ప్రజలను ఈ విధంగా చేస్తాం? వాళ్ళకు ఒత్తాసు పలకనే ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు కోర్టు ఏడో కోర్టు ఉంది, ఎక్కడుంది? నేను 100 ఉన్నాయి నా తన పేపర్ ఉన్నాయి, 62 సర్వే నెంబర్వి నా తన పర్టికులర్ అన్నీ ఉన్నాయి. 3 లేఅవుట్ కొట్టి ఒకటే దాంట్లో ఎవరికి పట్టాలు ఉన్నాయి? ఒక్కడే అమ్ముకుని 70 ప్లాట్లు 80 గదాల ప్లాట్ చేసి ఒక్కడే 70 ఉంటాయి ప్లాట్లు ఉండవు కదా. దాన్ని అమ్మేది ఎవడు, కొనేది ఎవడు? ఇవంతా కనపడతలేదు గవర్నమెంట్ వాళ్ళకి, ఎంఆర్ఓ కానీ ఈ మున్సిపల్లో కానీ అందరికీ తెలుసు. కానీ వీళ్ళందరూ రాత్రి అనగా అందరూ పంచుకునేటోళ్ళే. కాబట్టి ఇలాంటిది ఏది జరగొద్దండి. ఏదైనా ప్రజలకు మంచి చేసేది ఉంటే ఇండ్లు కట్టే వాళ్ళు అది మినాయించి మిగతా చేసుకుంటే బాగా అని కోరుతాం. ఎందుకంటే ప్రతి రూపాయి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళకి తప్పిదంగా చేసేసి వాళ్ళకి ఏదైనా ఆధారం చూపించి మీరు చేయండి. పేదలు పుట్టకూడదంటారు. ఖచ్చితంగా పేదలు రూపాయి అండి. నేను అదే కష్టపడుతున్నా, నా పిల్లలు సాకొని ఎంత ఇబ్బందో మాకు తెలుస్తుంది. ఇవి సడన్గా వచ్చి నేసిన గుండేసినట్టుగా రాత్రి ఇంట్లో నుంచి పండే లేపకుండా ఇల్లు కొలబడితే వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చి చాలామంది ఉన్నారు. వాళ్ళ సాగు దగ్గర పడ్డ వాళ్ళు ఉన్నారు ఇలా. అలాంటిది ఎప్పుడు జరగొద్దు అని వాళ్ళు మరీ చేతులు వచ్చి దండం పెట్టి చెప్తున్నాను. కట్టియాలని కోరుతారా? ఎందుకంటే చాలా 100% అండి నష్టపరిహారం అదే చెప్తున్నా. ఇది ఏవైతే లేఅవుట్ కొట్టినరో వాళ్ళు లేఅవుట్ కొట్టి 100 కోట్లు సంపాదించిండు. వీళ్ళు 100 రూపాయలు జమేసి వీళ్ళు ప్లాట్ కొన్నారు, వాళ్ళు 100 కోట్లు జమేసి ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు అవి కట్టుకొని బయట తిరుగుతున్నారు. వాళ్ళవి ఆస్తులు జప్తు చేసి వీళ్ళకి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి ఒక్క డిమాండ్ అదే. ఇలా ఫిర్యాదిగూడలో చాలా ఉన్నాయి, మీరు చేసే మంచి పనులు చేయాలని చాలా ఉన్నాయి. ఇక ఫిర్యాదు మొత్తం అక్రమాలకు అడ్డగా మారింది. తెలంగాణ స్టేట్లోనే అక్రమాలకు అడ్డగా మారిన ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇది. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కావచ్చు, హైడ్రా అధికారులు? ముఖ్యమంత్రి గారికి ఏం లేదండి, వాళ్ళు ఏం లే ఈ వాళ్ళు ఎవరైతే చేస్తారో తప్పు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరికి శిక్ష చేయాలని మరీ కోరుకుంటారు. ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పని ఇది, కానీ అందరి మీద కాదు, అది గరీబోనిదే కాదు, ఉన్నోని కూడా సమానం చూడాలి కదా. ఉన్నోని కోటి లేనోని కోటి కాదు. ఇది ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి మాత్రం ఎవరితో గవర్నమెంట్ త్రున్నా కానీ ఆ కట్టించిన వాళ్ళ త్రున్నా కానీ అమ్మిన వాళ్ళ త్రున్నా కానీ వాళ్ళ త్రున్నా వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అన్న, నా పేరు అమర్నాథ్, నేను పర్వతపుర గ్రామవాసిని. నేను పుట్టి పెరిగింది మొత్తం అంతా ఇక్కడే. ఇది సుమారుగా సీలింగ్ ల్యాండ్
2010-11లో 32 ఎకరాలు ఉంది. 2001 నుంచి ఈ సీలింగ్ ల్యాండ్ కోసం పోరాటం చేసిన వ్యక్తి మా నాన్నగారు ఆడాల నరసింహ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది కబ్జాకు గురైన ల్యాండు, సీలింగ్ ల్యాండ్ 1996లో వీళ్ళకు ముస్లింలకు కేటాయించిన భూమి 3 ఎకరాల భూమి. ముందుగా ముస్లిమ్స్లకు మైనారిటీస్లకు వాళ్ళకు కేటాయించిన గ్రేవ్యార్డ్ ఏదైతుందో ఈ పర్వతాపురం దగ్గర ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర హిందూ శ్మశాన వాటిక ఉంది. హిందూ శ్మశాన వాటికలో వాళ్ళకి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్లకి ఈ వాళ్ళకు కబ్రస్థాన్ వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రానున్న రోజులలో ఈ జనాలు ఎక్కువ అవ్వడం వల్ల ఈ క్రిస్టియన్స్ని ముస్లిమ్స్లని వాళ్ళకి వేరే సపరేటు సమాధులకు వాళ్ళకు పెట్టుకోవడానికి స్థలం కేటాయించుదామని చెప్పేసి అప్పుడున్న ఎవరైతే పాలక మండలి ఇది ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీలో రఘుపతి గౌడ్ గారు సర్పంచ్ గారు ఉండే. అప్పుడు ఆ సమయంలో 1996లో ఈ ముస్లింలకి క్రిస్టియన్స్లకి ఇక్కడ సర్వే నెంబర్ 1 గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్లో వాళ్ళకి 3 ఎకరాలు కేటాయించడం జరిగింది. అప్పుడు రెవెన్యూ మినిస్టర్ దేవేందర్ రెడ్డి గౌడ్ ఉండే. కానీ వీళ్ళకి కేటాయించిన అప్పుడు 1996లో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా ఉండడానికి ఒక ఇల్లు కూడా లేకుండా ఇదంతా అడవి ప్రాంతం, సాలాజంగ్ కంచె కింద వస్తుంది. ఇది అంతా అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో వీళ్ళకు అక్కడ ఇంత డెవలప్మెంట్ లేదు. కల కూడా అనుకోలేము మేము ఇంత డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి. వాళ్ళకి ఇప్పుడు ఈ రోజుకి 3 ఎకరాలు వాళ్ళకు ఆ టైంలో వాళ్ళకి కేటాయించారు. రానున్న రోజులలో 2001 నుంచి ఇది కబ్జాకు గురవడం మొదలుపెట్టింది. దీని మీద దొంగ లేఅవుట్లు చేసి, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, దొంగ జీపీఏలు చేసి, సర్వే నెంబర్లు వేసుకొని వీళ్ళు ఈ 3 ఎకరాలు చేసిన ఏదైతే ఇది మైనారిటీస్ కోసం, ముస్లిమ్స్ల కోసం, క్రిస్టియన్స్ల కోసం కేటాయించిన 3 ఎకరాల ల్యాండ్ని వీళ్ళు డాక్యుమెంట్లు దానికి సృష్టించి ప్లాట్లు చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అనంటే కోట్ల విలువ చేసే ఆస్తిది. ఆ ఆస్తిని అక్రమంగా వాళ్ళ డాక్యుమెంట్లు సృష్టించి ఒక ల్యాండ్ని అమ్ముకుంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తుందని చెప్పేసి డబ్బుకు ఆశపడి బడా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు చేసిన వైర్యం ఇదంతా. ఇక్కడున్న 1, 10, 11 ఎకరాల్లో 32 ఎకరాలు గవర్నమెంట్లది. కొద్దిగా డంపింగ్ యార్డ్కి పోయింది, కొద్దిగా కరెంటు ట్రాన్స్ఫర్మేషన్ దానికి పోయింది, జంక్షన్కి పోయింది. ఆ కేటాయించిన 3 ఎకరాల్లో కేటాయించిన ల్యాండ్ని వీళ్ళకు ఇప్పుడు ప్రజెంట్గా 1.5 ఎకరాల మాత్రం ఉంది. ఆ రిమైనింగ్ ఎకరా మొత్తం అంతా కరోనా టైంలో ఒక క్రిస్టియన్స్ వ్యక్తి చనిపోతే తీసుకొచ్చి సమాధిగో ఇక్కడే పెట్టారు. ఇక్కడ ఈ రోజు కబ్జా చేసిన ల్యాండ్ని ఆ సమాధి స్థలం ఎలా ఉంటుంది? ఇది సీలింగ్ ల్యాండ్ వీళ్ళకి కేటాయించిన ల్యాండ్ మాత్రమే అయితేనే ఉంటుంది. కరోనా టైంలో ఇది ఈ ముస్లిమ్స్లకి క్రిస్టియన్స్లకి కేటాయించిన గ్రేవ్యార్డ్ ల్యాండ్ అయితే కరోనా అయిపోయిన తర్వాత ఈరోజు అన్యాయం గెలిచి ఉండొచ్చేమో, కానీ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. వస్తే చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో హైడ్రా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఫిర్జాదిగూడలో ఉన్నాం. ఫిర్జాదిగూడలో ఇవాళ ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి హైడ్రా కూల్చివేతలు అనేది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దాదాపు 20 నుంచి 25 షాప్స్ అనేది మరి కూల్చివేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. భారీ ఎత్తున జేసీబీలతో, బుల్డోజర్లతో ఉన్నటువంటి షాప్స్ అన్నింటినీ కూడా కూలగొడుతూ ఉన్నారు. సో ఇది ప్రభుత్వ భూమి, అసైన్ భూములు అంటూ కూడా మరి హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ స్థానికులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు హైడ్రాకి అడ్డుపడినటువంటి సిచ్యువేషన్, కానీ వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో బాధితులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చేసి కూల్చివేస్తూ ఉన్నారు. సో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నామంటూ కూడా వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా మరి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా మరి అదుపులో తీసుకొని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. చూడొచ్చు భారీ ఎత్తున షాప్స్, దాదాపు 25 షాప్స్ వరకు కూడా ఉన్నాయని చెప్పి కూడా బాధితులు మాట్లాడుతూ ఉన్నారు. క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషను. అయితే ప్రభుత్వం నివాసం ఉంటున్నటువంటి ఏవైతే షాప్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, వాటిని కూల్చివేయమని చెప్పింది. కానీ ఇప్పుడు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. అంటే హైకోర్టు కూడా చెప్పడం జరిగింది, నివాసం ఉంటున్నటువంటి ఇండ్లని కూల్చివేయకూడదు, కనీసం వాళ్ళకి పునరావాసం అన్న వెసులుబాటు కల్పించిన తర్వాతనే ఇవన్నీ కూల్చివేతలు అనేవి జరగాలంటూ కూడా మరి హైకోర్టు నుంచి స్ట్రిక్ట్గా ఆర్డర్ కూడా రావడం జరిగింది. కానీ మరి హైడ్రా మరి ఎప్పటిలాగానే ఉన్న పలంగా వచ్చేసి పేదల గుండెల్లో ఒక గుబేల్ పెడుతున్నటువంటి పరిస్థితి గత కొద్ది ఒక నెల రోజుల నుంచి కూడా కూల్చివేతలు ఎక్కడ కూడా లేని సిచ్యువేషన్ చూసాము. సో ఇవాళ
నుంచి ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మరి ఏదైతే హైకోర్టు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చెప్పిన తీరుగా మరి హైడ్రా ఎందుకు నడుచుకోవట్లేదు అంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏరుకోరి తెచ్చుకున్నాం మేము, ఇవాళ మా పేదలని ఈ విధంగా రోడ్డున పడేస్తుంది అని చెప్పి అనుకోలేదంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్. మరి ఒకవేళ ఇది ప్రభుత్వ భూమి అనుకుందాం, హసన్ భూములే అనుకుందాం, సో అట్లాంటిది కబ్జా చేసిరని అంటే లేవట్లు ఎట్లా వచ్చినాయి, పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి, ఇలా ఏదైతే కరెంటు బిల్లు కావచ్చు, నల్ల బిల్లు కావచ్చు, అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, మేము రిజిస్టర్ భూమి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ హైడ్రా అధికారులు మాత్రము ఇది అసైన్ భూమి అంటూ కూడా ప్రభుత్వ భూములు అని చెప్పి వాళ్ళు చెప్తాను. సో ఇక్కడ ఎక్కడ తప్పుదం జరుగుతూ ఉంది? సో ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా వీళ్ళు మరి ఆ పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి, దాంతోపాటు మరి ఇన్ని రోజుల నుంచి ఉంటున్నటువంటి ఈ ఏవైతే షాప్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అవన్నీ ఇప్పుడే ఎందుకు మరి కూల్చోవాల్సినటువంటి అవసరమే వస్తుంది? దాదాపు 25 షాప్స్ అంటే 25 కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడ్డట్టే కదా. సో ఇదంతా ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? హైడ్రా అధికారులను కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి అడుగుతూ ఉన్నారు బాధితులు. మేము ఎట్లా బతకాలి, మా షాప్స్, మా జీవనం, మా జీవిత ఆధారం మొత్తం కూడా ఇందులోనే ఉంది, ఇప్పుడు ఇది కూల్చివేస్తే మా పరిస్థితి ఏంది, మాకు సమయాన్ని లేకపోతే వెసులుబాటుని మాకు ఎంతైనా సహకారం అందించిన తర్వాత మేము వెళ్తాం కదా, ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు కూల్చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? చాలా చోట్ల ఇదే పరిస్థితి హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఎన్నో కుటుంబాలు ఇవాళ పేద కుటుంబాలు రోడ్డున పడేటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. హైడ్రా వల్ల, హైడ్రా పేరు చెప్తేనే వాళ్ళు భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో అట్లాంటిది ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైడ్రా తీసుకొచ్చింది, హైడ్రా వల్ల చాలా మేలు జరిగిందంటా ఉన్నది ఒకవైపు కాంగ్రెస్. కానీ ఇంకోవైపు ఎవరైతే పేదలు దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో, సో మేము భయపడతా ఉన్నాం, మాకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నది, మేము మా జీవితాన్ని కోల్పోతా ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ ఆస్తులని, చెరువులని, అవని ఇవని మేము ఏవైతే కాపాడుకుంటామని చెప్తా ఉందో హైడ్రా వల్ల, మరి ఆ కాపాడే క్రమంలో కేవలం ఇప్పటివరకు అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కేవలం పేదలే ఎందుకు పణంగా ప్రభుత్వం కావచ్చు, హైడ్రా కావచ్చు ఎందుకు చేస్తూ ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతైనా. ఎందుకంటే ఇవాళ అందరికీ ఒకేలా ఉండాలి చట్టాలు కానీ ఏవి కానీ. మరి ఎందుకు చాలా వరకు ఇవాళ అక్రమంగా ఉన్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అవన్నీ కావచ్చు, వాటిని కూడా కూల్చివేయాలి కదా. ఇవాళ ఇక్కడ ఏదో పర్మిషన్స్ లేవు అంటూ అవంటూ కూల్చివేశారు 25 షాపులు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా ఎందుకు మరి హైడ్రా సీరియస్గా తీసుకోవట్లేదు అంటూ కూడా బాధితుల నుంచి ఒక డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక కళగా ఉంటుంది. అట్లాంటిది ఇవాళ 25 ఇండ్లకు సంబంధించి మరి కూల్చివేస్తూ ఉన్నారు. సరే ఇది ఏదైతే ప్రభుత్వ భూములు అంటారు కదా, ప్రభుత్వ భూములు కదా, కట్టుకోవడం కూడా తప్పే కదా అని అంటే మరి పర్మిషన్స్ ఇవ్వడం కూడా తప్పే కదా. మరి అట్లాంటిది సరే కట్టుకున్నారు ఉన్నారు అనుకుందాం, మరి వాళ్ళ జీవితము, వాళ్ళ ఆధారము, వాళ్ళ బ్రతుకుతారు, వాళ్ళు ఎట్లా ఉండాలి, ఈ షాప్స్ కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ విధంగా సదుపాయం కల్పించాలనేది బాధ్యత ఎవరికి ఉండాలి? ప్రభుత్వానికి ఉండాలి. మరి అట్లాంటి ప్రభుత్వమే ఇలా ఉన్న బలంగా ఈ షాప్స్ ఇవన్నీ కూల్చివేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు బాధితులు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ మా బతుకుల్లో మన్ను కొట్టకండి, మమ్మల్ని ఆదుకోండి, మా పరిస్థితి ఇవాళ దీనంగా మారుతూ ఉన్నది, మేము ఉన్న ఇల్లు షాపు పోతే మేము ఎక్కడ బతకాలి, ఎట్లా ఉండాలి అంటూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒకసారి మరి ప్రభుత్వం కూడా ఆలోచించేలా చూడవచ్చు. పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఏవైతే ఇళ్ళకు సంబంధించి ఆ షాప్స్కి సంబంధించి పైన రూఫ్స్, రేకులు కావచ్చు, ఈ కడ్డీలు కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు, తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో దాదాపు 2-3 జేసీపీలు కూడా వచ్చి కూల్చివేస్తూ ఉంది. 20-25 ఇళ్ళకు వరకు కూడా కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అయితే భారీ ఎత్తున ఇక్కడ ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎంతో ఖర్చు పెట్టి మరి సామాన్ కావచ్చు, అవన్నీ కూడా కొంత సామాన్ ఇందులోనే పోయిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ ఇల్లు కావచ్చు, లేకపోతే కట్టడానికి ఖర్చు కావచ్చు, ఇదంతా కూడా మరి ఎట్లా భరించాలి? మేము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో మేము పేదలము ఉన్నాము. అట్లాంటిది ఉన్న ఫలంగా ఇల్లు కూడా కొడితే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, మా పిల్లల చదువులు ఏం కావాలి, మా భవిష్యత్తులు ఏం కావాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటిది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి ఇదే ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు మరి ఎందుకు మరి ఈ ప్రభుత్వ భూములను కాపాడే నేపథ్యంలో పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎందుకు చూసుకోలేకపోతా ఉంది, వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోతా ఉంది, వాళ్ళు అడుగుతున్నటువంటి ఆవేదనని ప్రభుత్వానికి విన్నపించుకున్నటువంటి అర్జీలని ఎందుకు పట్టించుకోలేకపోతా ఉంది? ఖచ్చితంగా అడుగుతాను. దాదాపు 25 కుటుంబాలకు సంబంధించి ఇదంతా కూడా ఒకరి ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. కానీ రెంట్కి కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 20-25 కుటుంబాలు ఉంటాయి. మరి అట్లాంటి 25 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డట్టేనా? సో ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, హైడ్రా కావచ్చు, ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతే ప్రభుత్వ ఆస్తులు కాపాడే బాధ్యత
హైడ్రాకు ఉంది, ప్రభుత్వానికి ఉంది. కానీ దాని వెనక బాధపడుతున్నటువంటి, దాని వెనక ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజల మనోభావాలు, పేద ప్రజల వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇకనైనా హైడ్రా కూల్చివేతలు జరిగే ముందైనా కనీసం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది దేనికైనా. ఫస్ట్ నోటీసులు ఇస్తారు, వాళ్ళకి చెప్తారు, అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేపిస్తారు, బయటికి పంపిస్తారు. కానీ ఉన్న ఫలంగా ఇవాళ ఒక మార్నింగ్ కూడా ఒక వీడియో చూసాము, ఒక పెద్ద ఆవిడ ఆవేదన చెందుతా ఉంది. మేము ఇందులో షాప్ పెట్టుకున్నాము, ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ షాప్ని క్లియర్ చేయాలి, ఖాళీ చేయాలంటే ఎట్లా చేస్తాం, మీరు జేసీబీలు పట్టుకొని వచ్చి కూలిస్తా అంటే మేము ఎక్కడికి పోవాలంటే కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు ఇలాంటి చాలామంది పేద ప్రజలే కదా ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ రావాలంటూ కూడా గెలిపించుకున్నది. మరి అట్లాంటి వాళ్ళని మరి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? సో ఒక ప్రొసీజర్ విధంగా ఎందుకు హైడ్రా నడుచుకోలేకపోతా ఉన్నది? అడిగితే ఇవాళ ప్రశ్నిస్తే వాళ్ళపైన ఎందుకు కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? సో ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఈ హైడ్రా అనేది వెళ్ళాల్సినటువంటి బాధ్యత, అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంటుంది. మరి అట్లాంటిది నోటీసులు ఇవ్వరు, వాళ్ళకి ముందుకు చెప్పరు, ఆ తర్వాత వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నంలో వాళ్ళని ఎట్లా పడితే అట్లా గుంజుకెళ్తూ ఉంటారు, వీలే కావాలంటే అరెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఇవన్నీ కాకుండా ప్రొసీజర్ అనేది ఫాలో కాకుండా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని వాళ్ళు హైడ్రా బాధితులు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇస్తూ ఉన్నాము. ముందుగా నోటీసులు ఇచ్చి తర్వాత ఖాళీ చేపించి ఆ తర్వాత వాళ్ళకు వెసులుబాటు కల్పించి ఈ కూల్చివేతలు జరపాలి. కానీ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇది ప్రభుత్వానికి తగదు అంటూ కూడా మరి బాధితులు విన్నపించుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈ ఏవైతే హైడ్రా వల్ల బాధితులు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. వాళ్ళకి వేరే దగ్గర షాప్స్ కానీ లేకపోతే వాళ్ళు కోల్పోయినటువంటి ఎంత నష్టమైతే జరిగిందో అంత నష్టపరిహారమైనా కట్టించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిరర్ టీవీ, ఫిర్జాద్గూడ నుంచి హైదరాబాద్.